ఈసారి మేము మీకు అండగా ఉంటాము, మీరు ఏమనుకుంటే అది చేయండి అని చెప్పి మల్లికార్జున ఖార్గే, తర్వాత రాహుల్ గాంధీ వీళ్ళందరూ చెప్పారు కదా. అది వారం చెప్తారండి, దాని తర్వాత మళ్ళీ వాళ్ళు పాట మాస్తారు. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు అదో అన్నీ ఉంటుంది. మీరు ముస్లిమ్స్ని టార్గెట్ చేస్తున్నారు, మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఈ మూడ్లో వాళ్ళు చెప్తే అందరు కలిసి కొడతారు. ఇప్పుడు నేను ఆల్రెడీ రాబర్ట్ వాద్రా చెప్పాను ఒక వీడియోలో, ఏనైతే అని చూసాను ఇప్పుడు నేను ట్విట్టర్లో. చెప్పేస్తున్నాడు హిందుత్వ, మీరు హిందుత్వ అని చేస్తున్నారు, దానికోసం వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు చంపేశారు హిందువులని. ఆలోచించండి. గాంధీ ఫ్యామిలీ, నెహ్రూ గాంధీ ఫ్యామిలీలో మనిషి ప్రియాంక వాద్రా వాళ్ళ హస్బెండ్ ఇది చెప్తున్నారు. ఇక వాళ్ళు ఎందుకు చేశారు ముస్లిం టెర్రరిస్ట్ అంటే, మీరు హిందుత్వ అని చెప్తున్నారు, దానికోసం మీ హిందువులు ఏదో చేస్తున్నారు, ముస్లిమ్స్ మీద దాడి చేస్తున్నారు, దానికోసం వాళ్ళు వచ్చి హిందువులు చంపారంట. సో ఇట్లాంటి పొలిటీషియన్స్ అందరు ఉన్నారు. మనకి బయట పాకిస్తాన్ అక్కర్లేదు, మన దేశంలో ఉన్నారు ద్రోహులు. అది కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నమాట ఇదంతా. ఈ రాహుల్ గాంధీ పాట మాస్తారు వారం తర్వాత. మోదీ తప్పు, ఇంటెలిజెన్స్ ఫెయిలియర్, అది ఇది, మోదీ ఏం చేయలేదు, ప్రెజర్ పెడతాడు. మోదీ ఏం చేయలేదు చూడండి, వారం అయింది. అరే బాబు, వాడు ఎవడో ఎక్కడ దాచుకున్నాడు, వాడిని ఫస్ట్ పట్టుకుందాం. వాడు లీడర్ అవ్వడం తెలుసు, వాడు ఎక్కడ కూర్చొని బయట సోఫా వేసుకొని కూర్చోడు కదా, మన ఎక్కడ మొత్తం దేవులాడ్సి వస్తుంది ఎక్కడున్నాడు. దాని తర్వాత వాడిని కొట్టేది, వాడికి ఉన్న సెక్యూరిటీ చూసుకోవాలి, మన చుట్టుపక్కల ఎవడున్నాడు చూడాలి, వాడికి ఏంటి ఎయిర్ కవర్ ఏమి ఇస్తారు చూసుకోవాలి. చూసిన తర్వాత కొట్టాలి, వాళ్ళని కొడతాం, డెఫినెట్గా కొడతాం. వాళ్ళు ద ప్రాబ్లమ్ ఈజ్, మీరు ఇవాళ హఫీజుల్ సయద్ తీసేస్తే కొత్త లీడర్ రేపు ఒకటి తయారవుతాడు, అంతే కదా, పేరు మార్చేస్తాడు. సో బట్ యూ హ్యావ్ టు రిమూవ్ ద రూట్ కాజ్. ఇజ్రాయెల్లో చూసారు కదా, హనియా పోయిన తర్వాత కొత్తవాడు ఒకటి వచ్చిండు, పాపం 24 గంటలు కూడా చైర్లో కూర్చొని వాడిని కొట్టేస్తారు. మళ్ళీ భయం, ఇప్పుడు కొత్తవాడు పేరు చెప్పడానికి భయం వాళ్ళకి, ఇప్పుడు చెప్పట్లేదు కొత్త లీడర్ ఎవరని. ఆ టైప్లో తీసుకురావాలి, ఇజ్రాయెల్ నుంచి నేర్చుకోవాలి. మనకి ఇజ్రాయెల్కి ఒక కామన్ ఎనిమీ సెట్స్ ఉన్నారు, వాళ్ళకి ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద పెద్ద కిలాడీలు అక్కడ ఉన్నారు, హెజ్బుల్లా కానీ, హమాస్ కానీ, హుతీలు కానీ, వీళ్ళందరూ. మన దగ్గర లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళని ట్యాకిల్ చేయడానికి ఇజ్రాయెల్ హెల్ప్ కూడా మనం కావాలంటే తీసుకోవచ్చు. వాళ్ళ దగ్గర టెక్నాలజీ కానివ్వండి, శాటిలైట్ ఇమేజరీ కానీ, వాళ్ళ దగ్గర సూపర్, వాళ్ళు అమెరికా కన్నా బెటర్ వాళ్ళు. సో వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకోవచ్చు. ట్రంప్ అయితే ఆల్రెడీ హెల్ప్ చేస్తా అని చెప్పారు. కానీ ఇది నమ్మొచ్చా సార్? ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చైనా, రష్యా, అమెరికా అన్ని కంట్రీలు కూడా ఇప్పుడు దీన్ని ఖండిస్తున్నాయి. దీని వెనుక భారతదేశాన్ని మార్కెట్ చేసుకునే దానికి ఇలాంటివి చేస్తున్నాడు ట్రంప్ అనేది ఒకటి అనిపిస్తుంది. ఈ మార్కెట్ చేయడానికి ఏం లేదండి, ఇట్లా డెడ్ బాడీ మీద ఏం మార్కెట్ చేస్తాం మనం? చనిపోయిన వాళ్ళ బాడీ పెట్టుకొని మార్కెట్ చేస్తామా? మార్కెట్ చేయడం కాదు ఇది. ఏ దేశంలో జరిగినా కానీ, రేపు ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్ మీద దాడి జరిగింది అనుకుంటే అందరూ ఖండిస్తారు. అంటే పాకిస్తాన్కి ట్రంప్ సపోర్ట్ చేస్తున్నాడని? లేదు, ట్రంప్ సపోర్ట్ చేయట్లేదు, అమెరికా సపోర్ట్ ఉంది. లేదంటే అసలు వాళ్ళు అటాక్స్ ఇలాంటివి మీరు చూస్తుంటారు. లాస్ట్ వీక్ కూడా వీళ్ళు వీళ్ళ ఫ్రీజ్ పెట్టేశారు పాకిస్తాన్ మీద. ట్రంప్కి వీళ్ళకి టెర్రరిస్ట్ అటాక్ చేయడానికి ట్రంప్ సపోర్ట్ ఎందుకండి? ట్రంప్ పెద్ద పెద్ద కిలాడీలు, వాళ్ళు పెద్ద గేమ్లు ఆడతారు, చిన్న చిన్న టెర్రరిస్ట్ ఎందుకు వాళ్ళకి? అదే పెద్ద గేమ్లో భాగంగానే ఇండియాకి పాకిస్తాన్ మధ్య ఒక టెన్షన్ వాతావరణం తీసుకొస్తే వాళ్ళ యుద్ధ సామాగ్రిని కొనుక్కోవచ్చు, అది ఎట్లయినా కొనుక్కుంటాం. మనకి పాకిస్తాన్ కాదు పెద్ద ఎనిమి, మనకి చైనా, అది యుఎస్ కూడా తెలుసు. మనకి పాకిస్తాన్ ఎంత పెద్ద, బికాస్ పాకిస్తాన్ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ యుఎస్ ఇచ్చిన ఆయుధాలే. ఓకే, వాళ్ళు ఏ రోజైనా దానికి స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు బయట కూర్చొని రిమోట్లీ. వాళ్ళ దగ్గర ఉన్న F-16 అన్నీ అదని యుఎస్ ఇచ్చింది. కొన్ని చైనా దగ్గర నుంచి కొన్ని ప్లేన్లు కొనుక్కున్నారు, కానీ మేజర్ పార్ట్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర అక్కడి నుంచి. మనం కూడా కొనుక్కుంటాం, మనకు ప్రాబ్లం లేదు. కానీ మనకు కావాల్సిన చైనా ఎదురుగా. పాకిస్తాన్ మన దగ్గర ఉన్న మిసైల్ చాలండి, చాలా ఎక్కువ. అది బ్రహ్మోస్ కానివ్వండి, మిగతా అది అగ్ని కొట్టేస్తే వెళ్ళిపోయి పడుతుంది ఈజీగా, ప్రాబ్లమే లేదు. మనం ఒకసారి మీరు రాజస్థాన్లో ఒక మిస్ఫైర్ అయితే పాకిస్తాన్ వెళ్ళిపడ్డది మిసైల్. అది మనం తప్పు చేసామని చెప్పాం, కానీ తప్పు కాదు, అది కావాలి చేసాం. ఎక్కడ దాకా వెళ్తుంది చూద్దామని చెప్పేసి ఆ మిసైల్ వాళ్ళు ట్రాకే చేయలేదు. వాళ్ళు ఆలోచించండి, అప్పుడు దాన్ని తెలిసిపోయింది, దాంతో వీళ్ళకి ట్రాకింగ్ సిస్టమ్ లేదు. ఓకే, నెక్స్ట్ అంటే మిసైల్ పనిచేస్తుంది బాగానే అని చెప్పి అట్లా. సో చైనా కూడా ఇప్పుడు ఇన్సిడెంట్ ఖండించింది. చైనా పొజిషన్ ఎట్లా పోయిందంటే ఎకనామిక్లీ కొంచెం వీక్ అయిపోయారు, చాలా వీక్ అయిపోయారు చైనా. ఎందుకంటే ఈ ట్రంప్ చిన్న టారిఫ్ పెట్టిన తర్వాత అమ్మడానికి మార్కెట్ లేదు వాళ్ళ దగ్గర. చిన్న యూరోప్కి వెళ్తే ఇక్కడ వెళ్తే చిన్న మార్కెట్, అదంతా పెద్ద మార్కెట్ అంటే ఇండియా. 140 కోట్ల మంది ఉన్నారు, ఇండియా రిక్వైర్మెంట్ ఉంది చైనా. సో వాళ్ళు ఏమంటారు, మేము మీ ఎక్విప్మెంట్ మా దగ్గర కొంటాం, మా ఎక్విప్మెంట్ మీరు కూడా కొనండి ప్లీజ్, డిస్కౌంట్ ఇస్తాం మీకు కావాలంటే. అది సో మనం కూడా మనకి ఏం మంచిది ఉంటే అది తీసుకోవాలి. జయశంకర్ గారు చెప్పారు ఒకసారి, ఐ విల్ డూ వాట్ ఈస్ గుడ్ ఫర్ మీ మై కంట్రీ.
ఆయిల్ కొనుక్కోవాలి, రష్యా దగ్గర కొనుక్కోవాలన్నా వద్దని మేము డిసైడ్ చేస్తాం, మీరు డిసైడ్ చేయకూడదు. మీరు డిసైడ్ చేసి మీకు అధికారం లేదు, మేము డిసైడ్ చేస్తాం. మాకు చీప్ ఆయిల్ వస్తే మాకు చీప్ ఆయిల్ తీసుకుంటాం మేము. అది రేపు యూఎస్ అమ్ముతారో, సౌదీ అరేబియా అమ్ముతారో, లేకుంటే రష్యా అమ్ముతారో మాకు తెలియక్కర్లేదు. మాకు $40 పడేస్తే మేము తీసుకుంటాం అంతే. మనం అంతే కదా, మన షాప్కి వెళ్ళి బార్గెన్ చేస్తున్నాం, అది చూస్తాం కదా. వీడు 40కి ఇస్తే వాడు 30కి ఇస్తే 30 తీసుకుంటాం మనం అంతే. సేమ్ పాలసీ, అది ఇండియన్ పాలసీ అట్లా ఉంటుంది. సో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒమర్ అబ్దుల్లా కూడా మీరు పిఓకేని హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మేము కాదన్నామా అని చెప్పి ఇలాంటి గతంలో అన్నారు. ఇప్పుడు ఈ దాడిని ఖండించాడు ఆయన కూడా. ఢిల్లీలో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు ఢిల్లీలో? ఒక ముఖ్యమంత్రి ఢిల్లీలో కూర్చున్నాడు. సరే, ఆయనకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాం, ఏదైనా పని మీద వచ్చి ఉంటాడు. అందరికి ఎట్లా తెలిసిందంటే మన ఢిల్లీలో ప్లేన్స్ డైవర్ట్ అయిపోయింది. ఒక పెద్ద విండ్ వచ్చింది, అక్కడ డస్ట్ స్టార్మ్ వచ్చిన తర్వాత చాలా ప్లేన్స్ డైవర్ట్ చేశారు చండీగఢ్కి, అక్కడిక్కడికి. దాంట్లో ఈయన ప్లేన్ కూడా డైవర్ట్ అయిపోయింది, ఇండిగో. మొత్తం తిట్టేసి ట్వీట్ వేశాడు, నేను ఢిల్లీకి వస్తున్నా, మొత్తం ప్లేన్ అక్కడికి పంపించారు, ఇక్కడ పంపించారని చెప్పి. ఏదో ఆయన ఉన్నాడు చేశారు అట్లా మాట్లాడుతున్నాడు. ఒమర్ అబ్దుల్లా సిచ్యువేషన్ ఎట్లయిపోయిందంటే ఆయనకి డబ్బులు కావాలి, అట్ ద సేమ్ టైం ఆయన చేతిలో సెక్యూరిటీ ఫోర్సెస్ లేరు. పోలీసు కూడా లెఫ్టినెంట్ గవర్నర్కి రిపోర్ట్ చేస్తారు. ఓకే, మన ఢిల్లీ లాగానే సేమ్ సిచ్యువేషన్. ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీకి రిపోర్ట్ చేస్తారు. సో వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు పర్టికులర్లీ ఈ రాహుల్ గాంధీ కానివ్వండి, లేకుంటే ఖర్గే గారు కానివ్వండి, ఇటువైపు అఖిలేష్ యాదవ్ కానివ్వండి, వీళ్ళందరికీ ఒమర్ అబ్దుల్లాకి వీళ్ళకి ఒక అలయన్స్ లేదు ఇప్పుడు. ఓకే, ఎవరైనా ఇప్పుడు చూసారా, నిన్న రాత్రి ఎవరైనా ఒమర్ అబ్దుల్లా దగ్గర ఏదైనా క్వశ్చన్లు అడిగారు ఎవరైనా? ఎందుకు జరిగింది ఇది, మీరేం చేస్తున్నారు, మీరు ముఖ్యమంత్రి కాదా అని చెప్పేసి. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించు, కానీ అడగారు ఎవరు, ఎందుకంటే అందరికి తెలుసు ఈజ్ నాట్ ఎఫెక్టివ్. అది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఎలక్షన్ జరగకూడదు, అది ఎందుకు సుప్రీంకోర్టు చేశారు ఎవరికి అర్థం కావట్లేదు. ఇట్ షుడ్ బి యూనియన్ టెరిటరీ, ఎందుకంటే అది ఒక 10 సంవత్సరాలు గవర్నమెంట్ దగ్గర ఉంటేనే కాశ్మీర్ క్లీనప్ చేయొచ్చు మనం. వీళ్ళు వచ్చిన తర్వాతనే వీళ్ళకి దమ్ వచ్చింది. వాళ్ళకి మినిస్టర్ ఉన్నాడు రౌఫ్ అని చెప్పి, వాడికి స్టేట్మెంట్ ఇచ్చిండు మొన్న 4-5 రోజుల ముందు. కాశ్మీర్కి వస్తున్న టూరిస్టులు అంతా కాశ్మీర్ మొత్తం సత్యనాశ్ చేస్తున్నారు, నా కల్చర్ అంతా స్పాయిల్ చేస్తున్నారు, ఇక్కడ వచ్చి బియర్ తాగుతున్నారు, షార్ట్స్ వేసుకుని తిరుగుతున్నారు అమ్మాయిలు రోడ్ల మీద అని చెప్పేసి. ఓకే, సో ఆలోచించండి, ఆయన ఇండైరెక్ట్గా టూరిస్ట్ మీద దాడి చేస్తున్నాడు ఇండైరెక్ట్గా. అంటే గవర్నమెంట్ ఇండైరెక్ట్గా వీళ్ళకి సపోర్ట్ చేసినట్టేనా? ఆయన ఉన్నది కదా టెర్రరిస్టులకి. న్యాచురల్లీ హీ ద మినిస్టర్ దేర్ ఇన్ ద ఒమర్ అబ్దుల్లా క్యాబినెట్. అట్లాంటి స్టేట్మెంట్ ఎవరు ఇస్తారండి? మా కల్చర్ మార్చేస్తున్నారు, మీరు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పి. సో ఆబ్వియస్లీ యూఆర్ ప్రొవైడింగ్, ఇంగ్లీష్లో అంటారు ప్రొవైడింగ్ ఫాడర్. వాళ్ళు ఇంకా మంట పెట్టరా అని చెప్పి కొంచెం డీజిల్ ఇంకా పోస్తున్నాం మనం. అంటే పాకిస్తాన్ తోటి టచ్లో ఉన్నట్టేనా ఒమర్ అబ్దుల్లా? పాకిస్తాన్తో టచ్లో ఉండాలని డైరెక్ట్ ఎవరు వెళ్ళారండి, ఏ ముఖ్యమంత్రి డైరెక్ట్ టచ్ లేరు, ఎందుకు మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ పట్టుకుంటారు ఈజీగా. కానీ వీళ్ళకి ముందు నుంచో సింపతి ఉంది పాకిస్తాన్, అది షేక్ అబ్దుల్లా టైం నుంచే ఉంది అది. వాళ్ళు పాకిస్తాన్ ఒక ఎక్స్టెన్షన్ అన్నమాట వాళ్ళది, వాళ్ళ బ్రాంచ్ ఆఫీస్ ఇది శ్రీనగర్లో. సో అది చాలా మటుకు ఇన్ఫ్లుయెన్స్ తగ్గింది. ఇప్పుడు మనం చూసుంటాం, మొన్న కూడా హురియత్ నుంచి అందరు బయటకు వచ్చేసారు, ఇప్పుడు ఎవరు లేరు వాళ్ళ దగ్గర. కానీ దీంట్లో ఏంటంటే మెయిన్లీ మోదీ గారిని ఆ స్టేట్మెంట్ ఒకటి వెళ్ళి మోదీకి చెప్పు అని చెప్పేది, అది ఒక మేజర్ ఇష్యూ ఉండిపోతుంది 2029 ఎలక్షన్ వచ్చేదాకా. పాసిబ్లీ బీజేపీ వాళ్ళ స్లోగన్ కూడా వాడుకుంటారు, జాకే మోదీకో బోలో, చెప్పుకోపో అని చెప్పి. అదే, సో ఇప్పుడు పిఓకే నీ టచ్ చేసే అవకాశం ఉందా? వద్దండి, తలకాయ నొప్పి. ఎందుకు, నేను అదే మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు తీసుకోవాలి అది? అక్కడ ఉన్న టెర్రరిస్ట్ కూడా మళ్ళీ ఇక్కడ మన దగ్గరకు వస్తారు, ఉన్నదే మనకు తలకాయ నొప్పి. ఎందుకు మళ్ళీ అక్కడ వెళ్ళి పిఓకే ముట్టడం? రావండి, వాళ్ళు తిండి లేదు ఏం లేదు, వస్తున్నారు కొడుకులు తావని. పిఓకే తీసుకొని మనం ఏం చేసుకుంటాం? మన గిల్గిట్ బాల్చిస్తాన్ ఇవ్వని చెప్పండి, అక్కడ చాలా రిచ్ మినరల్స్ ఉన్నాయి, అది మంచిగా ఉంటుంది. ఎవరు లేరు కూడా, మనుషులు ఎక్కువ అక్కడ. బెలూచిస్తాన్, గిల్గిట్ బలూచిస్తాన్ అటువైపు ఉంది. ఓకే, గిల్గిట్ గురించి మాట్లాడుతున్నా. ఓకే, సో అది ఇవ్వమని చెప్పండి, నో ప్రాబ్లం. మనకి పిఓకే వద్దు, తలకాయ నొప్పి. అక్కడ మొత్తం దొంగలు టెర్రరిస్టులు అందరూ ఉన్నారు అక్కడ, వాళ్ళు అక్కడే ఉండండి, అక్కడే దావనియండి. కానీ మోడీ బీజేపీ ఎజెండా అదే అంటారు, అది చెప్తూనే ఉంటారు, చెప్పాలి కదండి, అప్పుడప్పుడు గుర్తు చేస్తూనే ఉండాలి. మన ఇండియన్ పార్లమెంట్ పాస్ రెజల్యూషన్ ఉంది, అది పిఓకే బిలాంగ్స్ టు ఇండియా అని. మనం 23 సీట్లు కూడా పెట్టుకున్నాం వాళ్ళ కోసం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో. సీట్లు ఎవరు వేయలేదు, ఎవరు ఎలక్షన్ పోటీ చేయరు, అక్కడ ఎలక్షనే లేదు కదా అక్కడ. కానీ మన 23 సీట్లు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా పెట్టుకుంటారు, వాళ్ళేమో మన దగ్గర ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు, మన దగ్గర ఉన్న కాశ్మీర్. అదన్నీ చెప్పుకుంటా, పాలిటిక్స్, అది ద గేమ్, అది ఆడుకుందాం, మనం కూడా ఆడుకుందాం. కానీ మనకు ఈ పిఓకే మీద చేయబెట్టకూడదు, మన షియర్ వేస్ట్ ఆఫ్ టైం. మనం దాని బదులు కాశ్మీర్ డెవలప్ చేసి, మన దగ్గర ఉన్న కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్ డెవలప్ చేసి వాళ్ళకి చూపిద్దాం. ఇప్పుడు బారాముల్లా దాకా ట్రైన్ పోతుంది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు, పెద్ద పెద్ద ఆర్చ్ బ్రిడ్జ్ కట్టారు చెనాబ్ మీద, మీరు చూస్తుంటారు ట్రైన్.
డెవలప్మెంట్ చూపిద్దామండి పాకిస్తాన్కి. మీ దగ్గర మీరు ఆ తిండి కోసం ఆట కోసం కొట్టుకుంటున్నప్పుడు మా దగ్గర చూడండి ఎట్లా ఉన్నారని చెప్పేసి అది చూపించాలను. మా ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి అన్ని సదుపాయాలు ఇస్తున్నాం మేము, అది చూపిస్తే చాలు. దట్ ఈస్ ద విక్టరీ ఫర్ మోదీ. సో ఫైనల్గా ఈ ఇన్సిడెంట్ రెసిప్రోకల్ వ్యవహారం ఎలా ఉంటుంది రాబోయే రోజుల్లో ఎవరితోని? పాకిస్తాన్తో. పాకిస్తాన్ మనకి ఏం లేదు కదా, వీ హ్యావ్ నథింగ్ విత్ దెమ్. క్రికెట్ మ్యాచ్ లేదు, ఏం లేదు. మన అన్నిటికంటే పెద్ద ఎక్స్పోర్ట్ క్రికెట్, అదే లేదు. అదే కొట్టుకుంటున్నారు కదా వాళ్ళు. మన పాకిస్తాన్లో వాళ్ళ దగ్గర ఒక లీగ్ ఉంది వాళ్ళ దగ్గర, పిఎస్ఎల్ ఏదో చెప్పి ఏదో పేరు ఉంది దానికి. దాంట్లో బెస్ట్ ఏదో ఫారిన్ క్రికెటర్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్కి హెయిర్ డ్రైయర్ ఇచ్చారు ప్రైజ్. అందరు నవ్వుకున్నారు, ఇదేంట్రా హెయిర్ డ్రైయర్, 2,000-3,000 రూపాయలు హెయిర్ డ్రైయర్ వస్తుంది, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్కి అది ఎవరైనా ఇస్తారా? మా దగ్గర ఇక్కడ లక్షలు ఇస్తారు, కార్లు ఇస్తారు, బైక్లు ఇస్తారు, మీరేమో హెయిర్ డ్రైయర్ ఇస్తున్నారని చెప్పేసి. సో పాకిస్తాన్ సంగతి అది. ఇట్స్ అ ఫెయిల్డ్ స్టేట్ వేర్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ని ఉండనియరు, ఆర్మీ రూల్ చేస్తారు, ఇమ్రాన్ ఖాన్ తీసుకెళ్లి జైలు వేశారు, దీనికన్నా ముందు భుట్టోని జైలు వేశారు, ఊరి తీసేశారు. అవును, బెనజీర్ భుట్టోని చంపేశారు. ప్రైమ్ మినిస్టర్ అందరినీ. సో వాళ్ళంతే, వాళ్ళ కల్చర్ అది. బంగ్లాదేశ్ కూడా అది చూస్తున్నాం ఇప్పుడు మనం, అదే సంగతి బంగ్లాదేశ్ నడుస్తుంది. ఇదంతా ఫెయిల్డ్ స్టేట్, దాని నడిమిట్లో మనం ఉన్నాం, ఒక స్టేబుల్. అండ్ దట్ ఈస్ వేర్ మోదీకు జాకే బోలో అనేది చాలా ఇంపార్టెంట్. పాసిబ్లీ 2029 ఎలక్షన్ కూడా అయిపోయినట్లే ఇప్పుడు. సో ఏంటి దీని రిప్లికేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎక్కువ ఏమి ఉండదండి, అదంతా మనం డీల్ చేసుకోవాల్సిందే. మనం ఎక్కువ లొల్లి చేసి నేను చెప్తా, నేను కొడతా అని చెప్పకుండా చేయాల్సింది మెల్లగా చేసుకొని గమ్మున కూర్చోవాలి అంతే. అంతే తప్ప రేపు కనిపించకపోతే, రేపు ఆఫీసుల సాయిత్ కనిపించకపోతే మాకేం తెలుసు ఎక్కడ పోయింది, మాకు తెలియదు అని చెప్పాలి. బహుశా వాడు ఇండియాలో ఉండాలి, అట్లా మనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి మనం. అది. సో దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. మెచ్యూరిటీ ఎట్లా ఉంటుందంటే కొంచెం, అది కూడా ఇంటర్నేషనల్ డిప్లొమసీలో చాలా మెచ్యూర్గా బిహేవ్ చేయాలి. కానీ కొంతమంది మన దగ్గర, మన ఇండియన్స్ ఆర్ ఎమోషనల్ బేసిక్లీ. అవును, అదే వాడు కొట్టిండు, మన 25 మంది చంపి మనం చెప్పాలి వాళ్ళు రేపు. అదే కదా సోషల్ మీడియాలో ఇప్పుడు రేపు పొద్దున డైనమిక్ అంటారు, ఏం చేస్తున్నాడు అని. అది అజిత్ దోవల్ డైనమిక్ అంటే అజిత్ దోవల్ వెళ్ళి ఒక బాంబు వేయడం కాదు అది. ఇక్కడ పాకిస్తాన్లో వాళ్ళు తయారుగా కూర్చున్నారు ఇప్పుడు. మనం ఒకటేస్తే 10 వేస్తారు వాళ్ళు మన మీద. మనం రెడీగా ఉండాలి. బట్ దట్ డజంట్ మీన్ పాకిస్తాన్ విల్ గెట్ అవే. వాళ్ళు రెడీగా ఉన్నప్పుడు ఏం చేయకూడదు. వాడు వారం తర్వాత 10 రోజుల తర్వాత వాడు బోర్ కొడుతుంది, ఏమో ఇదేంటో వీళ్ళు బాంబు వేయట్లేదు, ఏం చేయట్లేదు అని చెప్పి వాళ్ళు రిలాక్స్ అవుతారు, అప్పుడు కొట్టాలి. అది కూడా వాళ్ళు ఆర్మీని కొట్టక్కర్లేదు, మనకు ఆర్మీతో సంబంధం లేదు. పాకిస్తాన్ టెర్రరిస్ట్ని కొట్టాలి. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతుందండి. వాళ్ళు ఏదో కరాచీ సదరన్ ఈ వైమానిక క్యాంపు నుంచి బోర్డర్స్కి ఏదో, అది నార్మల్ డ్రిల్ అండి. అది ఎప్పుడైనా నిన్న రాత్రి అవాక్స్ తిరిగింది, వాళ్ళ ఎయిర్ బోర్న్ వార్నింగ్ సిస్టమ్ తిరుగుతుంది నిన్న, పైనుంచి కింద నుంచి. ఇప్పుడు మనం అప్పుడు అభినందన్ కేసు టైంలో మీకు గుర్తుంటుంది, బాలాకోట్ చేసినప్పుడు మనం ఒకవైపు ఎయిర్క్రాఫ్ట్ అని కరాచీకి పంపించాం, ఇంకో వైపు బాలాకోట్కి వెళ్ళి వాళ్ళు బాలాకోట్ పట్టుకోలేదు. వాళ్ళు అసలు వాళ్ళకి తెలియదు బాలాకోట్ వైపు పోయిందని. మనం మొత్తం జామ్ చేసి పడేసాం వాళ్ళ రాడార్ని. సో ఇదంతా వాళ్ళ యూజువల్ డ్రామా వాళ్ళది. ఇప్పుడు మన ఎయిర్క్రాఫ్ట్ ఎట్లా ఉందంటే రఫాల్ ముందట్లా కాదు. మనం ఈ లాస్ట్ టైం జరిగినప్పుడు, బాలాకోట్ జరిగినప్పుడు మన పాకిస్తాన్ ఎంటర్ చేయాల్సి వచ్చింది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. కానీ ఈసారి ఎంటర్ చేయక్కర్లేదు. మనం బాలాకోట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. మన ఉన్న రఫాల్కి షూట్ అండ్ స్కూట్ ఉంది, 350 నుంచి 500 కిలోమీటర్ దూరం దాకా కొట్టచ్చు మిసైల్. బార్డర్ దాకా వెళ్ళి లాటిట్యూడ్ లాంజిట్యూడ్ వేసేసి పంపించేసి రిటర్న్ వచ్చేసేయాలి. అది అప్నే పోతూనే ఉంటుంది మిసైల్. ఓకే, అది అప్నే అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అది. అదనమాట. సో డెఫినెట్గా భారత్ గవర్నమెంట్ ఏం చేయాలి చేస్తారు. మనం కూడా వీ నీ నాట్ గెట్ వర్క్డ్ అప్. మోదీ గారికి తెలుసు ఆయన రెస్పాన్సిబిలిటీ అనేది ఏదో చిన్నపిల్లలు కొట్లాటేలా కాదు ఇది. వాడు కొట్టి నేను వాడిని కొడతా అది కాదు. వీ విల్ హ్యాండిల్ ఇట్ క్వైట్లీ. తెలియకుండా తెలిసినప్పుడు మోదీ గారు చెప్తారు ఇట్లా చేసాం మేము అని.